నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరెంటుపై కాంగ్రెస్ సర్కారు కట్టుకథలు, అసెంబ్లీ వేదికగా కడిగి పారేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విద్యార్థులను వాడుకుంది, గెలిచాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్న హరీష్ రావు. ఆగస్టు 2లోగా మల్లన్న సాగర్, కొండపోచమ్మకు నీళ్లివ్వండి, లేదంటే రహదారులను దిగ్బంధిస్తామన్న బీఆర్ఎస్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, 3 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడుదల. కేరళ వాయనాడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు, 7 దుర్మరణం, కొనసాగుతున్న సహాయక చర్యలు. జార్ఖండ్ చక్రధర్పూర్లో పట్టాలు తప్పిన రైలు, 6 గాయాలు, తప్పిన ప్రాణ నష్టం. కేరళలో విషాదం చోటు చేసుకుంది. వాయనాడు జిల్లాలోని ముప్పడి సమీపంలో ఈ తెల్లవారుజామున భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 100లాది మంది మట్టి దిబ్బల కింద కూరుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. జిల్లాలోని అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్పూర్కు సమీపంలో హౌరా సిఎస్ఎంటీ రైలు పట్టాలు తప్పింది. ముంబై వెళుతుండగా తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 6 గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. చలో హైదరాబాద్కు బయలుదేరుతున్న ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. జగిత్యాలలో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళుతుంటే అరెస్టు చేయడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం మండలంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో ముష్మి, మోన్రాయిగూడెం, వేలుబెల్లి, బుర్కపల్లి, కత్తెరవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుర్కపల్లి వాగులో 3 పశువులు కొట్టుకుపోయాయి. వరద ఉధృతికి వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. వాగుల వద్దకు ఎవరు వెళ్లొద్దని, అదేవిధంగా అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు సూచించారు.
శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,60,40 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,41,560 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 880.90 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 198.3 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం నుంచి కొనసాగుతున్న వరద నీరు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండుతున్నాయి. దీంతో ప్రాజెక్టులోకి 3,11,546 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు 42 గేట్లను ఎత్తి 3,11,095 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 8.126 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. నాడు కాళేశ్వరం జిల్లాలతో కళకళ్లాడిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ నేడు వెలువెలబోతోంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. రంగనాయక సాగర్ పూర్తిగా అడుగంటిపోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో నిండు కుండలా ఉన్న ఈ రిజర్వాయర్ ప్రస్తుతం పూర్తిగా నీరు లేక ఎడారిని తలపిస్తోంది. సాగునీరు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగనాయక సాగర్ ఆయకట్టు కింద వరి నాట్లు సగం కూడా పూర్తి కాలేదు. వేసిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగనాయక్ సార్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ సునీత. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఈ రిజర్వాయర్ లో గత సంవత్సరం ఇదే సమయానికి సుమారు 2.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి సిద్దిపేట నియోజకవర్గానికి వరప్రదాయం లాంటి ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం మనం ఈ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇది దాదాపు గత సంవత్సరం అయితే 2.5 టీఎంసీల నీటితో కలకల్లాడినటువంటి ఈ రంగనాయక సాగర్ ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతుంది. ఇప్పుడు రంగనాయక సాగర్ లోని ఈ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక ఎడారిలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు కేవలం డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి నీళ్లు మాత్రమే ఉన్నాయి. కేవలం అధికారులు చెప్పిన దాని ప్రకారం కేవలం 6.8 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నీళ్లని బయటకు విడిచిపెడితే పూర్తిగా ఇది ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులోకి అనంతగిరి సాగర్ నుంచి ఇక్కడికి నీళ్లు పంపింగ్ చేస్తేనే ఇది ఇక్కడి నుంచి రైతులకు నీళ్లు వదిలే పరిస్థితి ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడైతే రైతులకు నీళ్లు వదిలేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువుల్ని నింపే పరిస్థితి కూడా ఉండదని చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పంపులను ఆన్ చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి ఆన్ చేసి మిడ్ మానేరుకు నీళ్లు తరలించి అక్కడి నుంచి అనంతసాగర్ కు నీళ్లు తీసుకువచ్చి ఆ నీళ్లను ఇక్కడికి తీసుకువస్తే ఇక్కడ సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, తర్వాత కొండపోచమ్మ సాగరు, చిట్ట చివరి ప్రాజెక్టు అయినటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు కూడా నీళ్లు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంత రైతులకు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లా రైతులకు, అటు నిజామాబాద్, నల్గొండ జిల్లా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే సిద్దిపేట నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గత 4-5 రోజులుగా కొద్దిపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా అవి చెరువుల్లోకి నీళ్లు వచ్చేంత పెద్ద స్థాయిలో వర్షాలు కురవలేదు. ఫలితంగా ఇక్కడ వరి నాట్లు వేయడానికి రైతులు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి అడిగి
తెలుసుకుందాం. చెప్పండి లింగం గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నీళ్ళు ఎందుకు నిండలేదు? సార్ ఇక్కడ నీళ్లు లేకపోతే రంగనాయక సాగర్లో నీళ్లు లేకపోతే నింపడానికి బాగా రైతాంగానికి బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు నింపాలి సార్. ఈ టైంలో పోయినసారి ఇప్పటి వరకు నాటేసుకున్న రైతులు నార్లు పోసుకొని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు ఈ కాలం ఎప్పుడు ఎత్తారో అని. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఈ డ్యామ్ నింపినట్టయితేనే వదిలితేనే ఈ డ్యాంలో నీళ్లు ఉంటే బాయిలు ఉత్పత్తి అవుతాయి, బోర్లు ఉత్పత్తి అవుతాయి. ఎక్కడైనా చెర్లు కుంటలు మొత్తం అన్ని నింపేది. చినకొండ మండలి మొత్తం, నంగనూరు మండలు, నారాయణపేట మండల్, ఈ మండలాలన్నిటికీ చెర్లు గొలుసు చెరువులు కాబట్టి ఓటి నింపుకుంటే ఓటి పోయేది, నిండేది. ఈసారి వరకు ఏం లేవు, వర్షాలు కూడా లేవు మాకు ఈసారి. దాంతో బాగా ప్రాబ్లం అయితే సార్. వర్షాలు ఉంటేనే మాకు ఈ ఎంతో అంత కొంత పంటలు పండేది. ఇందులో వాటర్ లేవు కనుక వర్షాలు లేవు. బాగా రైతులు నార్మల్ పోసుకొని ఇప్పటి వరకు నాటేసుకునేది ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా డ్యామ్ నింపి నీళ్లు వదిలినట్టయితే రైతులు నాటేసుకొని బాగుపడతారు సార్. మీరేమనుకుంటున్నారు? ఈ రైతు, మీ పేరేంటిది? నా పేరు మల్లేశం సార్. ఏంది పరిస్థితి ఇక్కడ? ఇప్పటి వరకు గత సంవత్సరంలో ఇప్పటి వరకు నాట్లు పడేది యథావిధిగా వ్యవసాయాలు చేసుకునేది సార్. ఇప్పటికి నాలుగు పోసి నెల 15 రోజులు 2 నెలలు అవుతుంది సార్. ఈ వరకు వాటర్ లేదు. వాటర్ లేక పంపులు కాలువకైతేనే పంపులు వాడడం జరుగుతుంది సార్. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ కాలువలకు నీళ్ళు ఇస్తే అందరూ బాగుపడతారని కోరుతున్నాం సార్. మీరేమనుకుంటున్నారు? నా పేరు హరిబాబు సార్. ఇవాళ ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవరకు ఎప్పుడో డ్యామ్ నింపింది, చెరువులు కూడా నిండినాయి, రైతులు కూడా సకాలంలో నీరు వదిలేరు, పంటలు వేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు రంగనాయక సార్ నీరు రావడం లేదు. ఇంతవరకు రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. ఏ అధికారికి, ఏ ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నా ఏ అధికారి సకాలంలో దగ్గర లేరు. మరి ఎటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కదా అర్థం కాని పరిస్థితులు రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. కాబట్టి దయతలిచి రైతులపై తొందరగా ఈ ప్రభుత్వం వెంబడే సమస్య పరిష్కారం చేసి రైతులకు నీరు వదలాలని కోరుచున్నాము. ఇక్కడ రైతులందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మీ పేరేందే? పెద్దలే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మా దగ్గర వరిసేను కాకుండా కూడా మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి, టమాటా, వంకాయ, ప్రత్యేకించి మల్బారీ, ఈ పంటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మా దగ్గర ఏమైందంటే మా సిద్దిపేట జిల్లాలో మా చినకొండ మండలంలో వాటర్ లేని పరిస్థితి. వర్షాలు లేవు. మళ్ళీ ఒకటి బాగా వాటర్ లేకుండా ఉన్నది మా దగ్గర. ఈ కాలువల ద్వారా వస్తే చాలా మందికి మంచి పంటలు వస్తాయి. రైతులు కూడా మస్తు ఆనందంగా ఉంటారు. ఏది కాలువ ద్వారా నీళ్ళు వస్తే, డ్యామ్లో నీళ్లు ఉంటే కాలు విడుస్తారు. కాబట్టి చాలా మందికి ఉపయోగం ఉంటుంది. మంచి పంటలు పండిస్తారు. ఈ పండించిన రైతుకు లాభం ఉంటుంది, అక్కడ పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. మంచి పంటలు తీస్తే జర తొందరగా నింపి కాలువల ద్వారా వాటర్ ఇవ్వాలని మాది ఒక అభిప్రాయం. నీ పేరేంది బాబు? రంగరాజం. రంగరాజం, ఏంటిది పరిస్థితి? నీళ్లు లేకనే ఇంతవరకు నాటేయలేదు. కాలు ఇస్తేనే నాటేయగలుగుతామని చెప్తున్నాం. పోయినసారి ఎట్లుండే? పోయినసారి నిండా నీళ్ళు వచ్చిన ఇదివరకు నాట్లు పడ్డాయి. ఇంతవరకు ఇంకా నాట్లు వేయలేదు. ఇప్పుడు పరిస్థితి నీళ్ళు వస్తేనే నాట్లు వేస్తామని చూసుడు, నీళ్లు నింపమని వేదిక చేస్తున్నాం. మీరేమంటారు? బ్రహ్మం. పోయిన సంవత్సరం ఇంతవరకే డ్యామ్ నింపి కాలువలు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం గొప్పలు తప్ప అందులో ఏమాత్రము కనబడతలేదు. మా రైతులకైతే పూర్తి స్థాయిలో 4 పోసుకుని ఉన్నాము. ఇప్పటి వరకే 2 నెల 15 రోజుల నుంచి 4 అట్లాగే ఉన్నాయి. అవి ముదిరిపోతే కూడా దిగుబడి కూడా తక్కువ వస్తుంది. అదే గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి తొందరగా డ్యామ్ నింపి నీళ్లు వదిలితేనే బాగుంటుందని మా అభిప్రాయం సార్. రైట్. మీ పేరు? నా పేరు భద్రయ్య. నాకున్న 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలు కాలువ ద్వారానే నీళ్ళు వస్తేనే దునుకున్నాడు. ఇప్పటికి నారు పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దున్నలేదు, నాటేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా జల్దీ సంధించి ఈ డ్యామ్ నింపితే కొంతవరకు మేలు జరుగుతుందని రైతులు అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇది మనకి ఇక్కడ రైతుల ప్రధాన డిమాండ్. తక్షణమే ఈ రంగనాయక సాగర్ లోకి నీళ్లను నింపి ఇక్కడి నుంచి కాలువల ద్వారా ఈ ప్రాంతంలోని చెరువుల్ని గాని, మిగతా కుంటల్ని గాని, చెక్ డ్యాంలను గాని నింపితే ఈ రైతులందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ఇక్కడ నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులంతా కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ ఉన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నీళ్లు నింపకుండా ఆపడం అనేది సరైంది కాదని చెప్పి ఈ ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓ టు స్టూడియో.